ఎవరన్నా బాగా గాయం చేశారు, స్పిరిట్ ఆఫ్ జెలసీతో బాగా హర్ట్ చేశారు, నువ్వు బాధితుడు అయ్యావు, నీకు ట్రీట్మెంట్ కావాలంటే వెరీ సింపుల్. నేను ఎవరైతే గాయం చేశారో వారి గురించి ప్రార్థన చేయి. ఏమని తెలుసా? తీసుకుపో ప్రభు అని కాదు, అక్కడే ప్రభువా వారిని ఏం చేయాలి? ప్రభువా మర్చిపోకు లెక్క, అది కాదు. ప్రభువా వారిని ఏం చేయాలి? క్షమించు కాదు, దీవించు ప్రభువా. చెప్తారా? ట్రై చేసి చూడండి. ఎందుకు చెప్తానండి? ఇది చేస్తే నువ్వు నష్టపోయిన దానికి రెండంతల ఆశీర్వాదం వస్తుంది. మీరు అనొచ్చు అట్టడే చెప్తారు బ్రదర్ అని. యోబుని సూటిపోటి మాటలు మన భాషలో సంపుతూ కూర్చున్నట్టు ఇట్లా లేచి పొడిచి పెట్టివారంట ఎవరు స్నేహితులు, ఎలిఫజు వీళ్ళంతా. ఎన్ని మాటలు అట్లా చేసేవాడు, ఇట్లా నీ చేసేవాడు అయిపోయి, నీ శాపం ఉంది, నీ పాపం ఉంది, నీ అన్నీ ఊరికే తిరుగుతా ఉన్నారంట. ఒకరోజు ప్రభు అన్నాడు, యోబు నువ్వు వెళ్ళి వారిని నువ్వు క్షమించి నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి, వారిని స్వస్థత కొరకు ప్రార్థన చేయపో, వారిని దీవించిపోన్నాడు. మనదంటాం సస్తే చెయ్యను. ఎప్పుడెప్పుడు వాళ్ళు మునుగుతారని చూస్తున్నా ప్రభు అన్న. లేదు. యోబు వెళ్ళి 42:10 యోబు గ్రంథం చూడండి. యోబు వెళ్ళి తన స్నేహితుల కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు.